పేదరికాన్ని నిర్మూలించడానికి ఏపీ సీఎం చంద్రబాబు రచిస్తున్న వ్యూహం P4. ఈ కొత్త విధానం ద్వారా 2029 నాటికి ఏపీలో పేదరికం నిర్మూలన చేయాలని భావిస్తున్నారు ఆయన. ఇక పోలవరంపై కూడా స్పెషల్ ఫోకస్ చేసిన చంద్రబాబు గోదావరి పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇరవై ఏళ్ల ముందుగా ఆలోచించడం, వినూత్న ఆలోచనలకు తెరలేపడం సీఎం చంద్రబాబు స్టైల్. ఈ విజని ఆయనకు ఒక ప్రత్యేకమైన సీఎంగా గుర్తింపును తెస్తున్నాయి. ఆదివారం కూడా మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపారు సీఎం. ఎప్పటినుంచో చెబుతున్న P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలోని 20% మంది పేదవారిని 10% మంది ధనవంతులు దత్తత తీసుకోవాలి. ఇలా సమాజంలో పేదరికాన్ని అరికట్టాలని సీఎం ఆలోచన. దీనికోసం ఈ P4 విధానాన్ని తీసుకొచ్చారాయన. ఇక్కడ ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఏమీ లేదు. పేదవారిని, ధనవంతులను ఓ గొడుగు కిందకి తీసుకొస్తారు. ఆ తర్వాత డబ్బున్నవారు పేదవారికి సాయం చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చేయాలని సీఎం లక్ష్యం. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు పేదరిక విముక్తి కల్పించాలని భావిస్తున్నారు సీఎం. ఏ కార్యక్రమం అయినా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. సీఎం చంద్రబాబు ఆదివారం ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న ఈ ఏడాది 3.22 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఏ కార్యాలయానికి వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీంతో పాటు సీఎం ఉగాది రోజున కీలక నిర్ణయం తీసుకున్నారు. 38 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి దస్త్రంపై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం హయాంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 281 కోట్లు రిలీజ్ చేశారు. శనివారం హోటల్స్ అసోసియేషన్ల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. టూరిజం అభివృద్ధిలో తాము భాగస్వామ్యమవుతామని వారు సీఎంని కోరారు. అరకులోయ, విశాఖతో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు రావాలని కోరారు. ఏపీకున్న తీరం పొడవున 20 నుంచి 25 ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ఆస్కారముందని సీఎం వారికి చెప్పారు. అంతర్జాతీయ సంస్థలన్నింటినీ ఒకే వేదికపై తీసుకొచ్చి దానిపై ఒక నిర్ణయం తీసుకుందామన్నారు చంద్రబాబు. రాష్ట్రం గ్రోత్ రేట్ను 8% నుండి 22% తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. రెస్టారెంట్ అసోసియేషన్ సమావేశాన్ని విజయవాడ లేదా విశాఖలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం వారికి సూచించారు. శుక్రవారం సీఎం చంద్రబాబు ఐఐటి మద్రాసులో జరుగుతున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ కు వెళ్లారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతుందని ఆయన చెప్పారు. ఐఐటి మద్రాసుతో కలిసి దీన్ని సాధ్యం చేసే పనిలో ఉన్నామని అన్నారు సీఎం. క్వాంటమ్ టవర్ను నిర్మించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన అన్ని అత్యాధునిక సాంకేతికతలు అందులో ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. 1995లో ఐటీ ఎలా మొదలుపెట్టానో 2025లో ఏఐ గురించి అలాగే ఆలోచిస్తున్నానని చెప్పారు. ఏపీకి వచ్చేందుకు గూగుల్ సుముఖత తెలిపిందని, డేటా సెంటర్ను పెడుతున్నట్లు వివరించారు. విశాఖ నుంచి సింగపూర్ దాకా సముద్ర గర్భంలో సీ కేబుల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ మాత్రమే కాదు, దేశం జెట్ స్పీడ్ తో డెవలప్ అవుతుందని చెప్పారు. భవిష్యత్ అంతా భారత్దేనని తెలిపారాయన. 2028 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 3వ స్థానానికి రావచ్చని అంచనా వేశారు. 2047 నాటికి మొదటి లేదా 2వ స్థానానికి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. You are all seeing India now. World is watching India. I don't have any doubt future is ours. By seeing your enthusiasm, it has been reinforced. I am very confident tomorrow belongs to us. This IIT, we have to talk about IIT Madras, how it is happening. Number 1 in NIRF overall, 9 years in engineering, and also from 285 world ranking they have reached now 227. I am confident in the near future it will come below 200. Ultimately it is going to come below 100
globally, it is going to happen. సీఎం చంద్రబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు సీఎం. 2027 ఆగస్టులో గోదావరికి పుష్కరాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా 2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి అవుతుందని తెలిపారు. ఇబ్బందులు ఎదురైనా 2027 డిసెంబర్కు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ఏది ఏమైనా 2027లోనే పోలవరం పూర్తి చేయడం ఖాయమని అన్నారాయన. ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి ఉంటే 2026 డిసెంబర్ కి మీ అందరికి పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు గాని దళారులు గాని ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం, వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి. అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, పునరావాస కాలనీల నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. దీనికోసం 972 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు సీఎం. తొలి దశ 1Aలో ఇప్పటికీ 14,309 కుటుంబాలను తరలించామని గుర్తు చేశారు. మరో 6,700 కుటుంబాలను తరలించాల్సి ఉందన్నారు. జగన్ రాజకీయ కక్షతోనే ప్రాజెక్టులో ఇంత విధ్వంసం జరిగిందని సీఎం ఆరోపణ. పోలవరంలో రివర్స్ టెండర్ల కోసం 5,282 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ప్రాజెక్టులో అదనంగా 2,782 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం విద్యుత్ కేంద్రంలో 2,500 కోట్లు నష్టపోయామని సీఎం వివరణ. ప్రాజెక్టు పూర్తయితే పోలవరంలో టూరిజం కూడా డెవలప్ చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ దగ్గర 4 ఐలాండ్లున్నాయి. ఆ కొండలపై హోటళ్లు నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన. పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురువారం సీఎం చంద్రబాబు ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లింలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా అన్ని విధాలుగా ముస్లిం మైనార్టీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి 5,300 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. For more videos like this, subscribe Big TV channel.